మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. చిన్న రేకుల షెడ్ నిర్మించి విలువైన భూములు ఆక్రమిస్తున్నారు. ఇక కోట్లాది రూపాయల విలువైన భూములు ఆక్రమణకు గురవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్లు 863, 869, 868లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని గెర్రె కాలనీ, జాతీయ రహదారిని ఆనుకొని ఆయా సర్వే నంబర్లతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో గతంలో 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల ద్వారా తెలుస్తోంది. కానీ ప్రస్తుతం గర్రి ప్రాంతంలో ఎకరం ఖాళీ స్థలం లేకుండా అక్రమార్కులు కబ్జా చేసేశారు. ముందు ఖాళీ స్థలంలో బోర్డులు వేసి షెడ్లు నిర్మించి ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అమాయకులకు విక్రయించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇలాంటిదే జరిగితే సహించేదే లేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులను, భూ కబ్జా బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నారు. జాతీయ రహదారి 63కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని 100 పడకల హాస్పిటల్ ముందున్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 863, 868, 869 గల సర్వే భూమి ప్రభుత్వ భూమి. ఇది టీఆర్ఎస్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు దీన్ని కబ్జా చేసినారు. ఇలా ప్రభుత్వ భూమిని ఇలా బోరు వేసినారు. ఫస్ట్ బోరు వేసినాక తర్వాత ఒక చిన్న గుడిసె లాంటిది కట్టి దానికి మున్సిపాలిటీ నెంబర్ తీసుకొని, ఒక మీటర్ నెంబర్ తీసుకొని, ఎవరో వాళ్ళకు దగ్గర ఉన్న వాళ్ళ పేరు మీద తీసుకొని దాన్ని ఆక్రమించడం జరుగుతుంది. తర్వాత మెల్లమెల్లగా ఎక్కడ జాగా ఉన్న ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపించిన చెన్నూరు పట్టణంలోని గిర్రె కాలనీలో ఎక్కడ ఒక గుంట దొరికినా కూడా, ఒక చిన్న ప్లేస్ దొరికినా కూడా దాన్ని కూడా కబ్జా చేస్తున్నారు. దీన్ని వెంటనే ఖండించాలని కోరుకుంటున్నాం.